సరే ఈ రోజు మనతో పాటు లావణ్య నాన్నగారు ఉన్నారు. సార్ మీ పేరండి? రామారావు అండి. రామారావు గారు. ఏ ఊళ్ళో ఉంటారు మీరు? మేము సంగారెడ్డి అండి. సంగారెడ్డి. ఏంటి అసలు మీరు ఏం చెప్పింది లావణ్య? అసలు మొదటి నుంచి ఏం చెప్తుంది మీకు? అంటే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా లావణ్య ఎవరితో తిరుగుతుంది లేకపోతే ఎవరితో ఉంటుంది అని? లేదండి, లాజ్ తరుణ్ క్వార్టర్స్ లోనే ఉంటుందని మాత్రమే తెలుసండి. తెలుసండి. అంతే. మరి ఎందుకమ్మా ఆయనతో పాటు ఎందుకు ఉన్నాను అడగలేదా మీరు? వాళ్ళు చెప్పారా? 100% చెప్పారండి. ఉయ్యాల దంపాల సినిమాకి బిఫోర్ షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ అమ్మాయికి ఫోన్లో అది ఏమంటారు ఇన్స్టాగ్రామ్ ఏదో దాని ద్వారా పరిచయం అయిపోయారండి. అతను ఆ హీరోని పైకి రావడానికి స్టెప్ కూడా మా ఫ్యామిలీ అండి. 100% మీ మీడియా ద్వారా కూడా చెప్తున్నానండి. డబ్బులు ఎంత ఇచ్చిందండి? మొత్తం ఎంత? లేదండి, చాలా ఉంటదండి, కానీ ప్రతి రూపాయి కూడా ఉంటదండి. ఉంటది, రాసి పెట్టాం. కానీ నేను ఇదే మీకు లెక్క చెబుదామని నేను చెప్పట్లేదండి. మా కూతురు అల్లుడు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో చేసామని, కానీ వేరే ఉద్దేశంతో కాదండి. వేరే ఉద్దేశం అంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నా అంటున్నారు. అది మీకు చెప్పారా ఎప్పుడన్నా? మా పాప చెప్పిందండి. మీ పాప చెప్పింది. గుళ్ళ టెంపుల్ ఎందుకు చేసుకున్నారమ్మా చాలా గ్రాండ్ అంటే, లేదు డాడీ సందర్భం వచ్చినప్పుడు అందరు మీడియా రావచ్చు, అందరు రావచ్చు, అందరు సంవత్సరంలో ఒకటే పాప అండి మాకు, చాలా గ్రాండ్ గా చేద్దామమ్మా అని కూడా అన్నాము. అయితే ఇంకేదో సందర్భంలో చేసుకోవాల్సి వచ్చింది. ఆ మాట మాకు తెలుసండి, తనకు కూడా తెలుసు. వాళ్ళ పేరెంట్స్ చెప్పారా లేదో నాకు తెలియదు. మరి రాజ్ తరుణ్ ఎప్పుడైనా మాట్లాడారా మీరు? అంటే తను సినీ స్టూడియోలో ఫుల్ బిజీ ఉంటాడు కదా సార్. మేమేం చేస్తామంటే ఎప్పుడన్నా నైట్ లో ఫోన్ చేస్తా, బట్ లేదా నైట్ లోనే మేము సంగారెడ్డి నుంచి వచ్చి ఉండి ఒక రోజు ఉండి ఏదైనా అతను షూటింగ్ లేని రోజు మాట్లాడుతూ వెళ్తా ఉండేవాళ్ళం అండి. అంత తప్ప సపరేట్ మాట్లాడి షెడ్యూల్ ఫుల్ బిజీ ఉంటాడు కదండి. అట్లా. ఇప్పుడు పాపకి మరి ప్రెగ్నెన్సీ వచ్చింది తీయించారంటారు, మరి ఎప్పుడు కోపడలేదు? ఇదేం పనులమ్మా, పెళ్లి కాకుండా ఏం పనులు కాదండి. తప్పు ఆయన చేసినప్పుడు శిక్ష మా పాపకి ఎందుకు ఇవ్వాలి? ఓ మాట ఒక బ్రదర్ గా చెబుతున్నారు. తప్పు చేసిన తను పాప శిక్ష ఎందుకు పడాలండి? మనసులోనే ఉంచుకొని అంతే అనుకున్నారు. అసలు మరి పాపకి ఉద్యోగం ఏం చేసేది ఇదివరకు? అరే ఫుల్ నాలెడ్జ్ పర్సన్ అండి, అర్థమైంది. ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఆమెకు సమాధానం ఇవ్వలేదు. అలాంటి మెంటాలిటీ అవునండి. అలా చేసుకొచ్చాం స్టెప్. అలా ఇద్దరికి ఎప్పుడు కలిసిందంటారు? వీళ్ళిద్దరికి వచ్చేసి 14 years బిలో అండి. ఎలా కలిసింది మీకు ఐడియా? తను కుక్కడపల్లి కాలేజీలో చేసినప్పుడు ఇంకా అన్ని గుర్తుండవు కదండి. కాలేజీలో చేసినప్పుడు తను వైజాగ్ లో ఉండేవాడండి. ఏదో షార్ట్ ఫిల్మ్ తీసుకుంటూ పరిచయం అయ్యి ఇంకా ఫోన్ ద్వారా ఎలా మొత్తానికి అతనికి సంబంధం ఏర్పడింది. అంటే ఇప్పుడు పోలీస్ కేసులు కాకుండా ముందు ఒకసారి పెద్ద మనుషుల ద్వారా ట్రై చేపారా? అంటే అంటే లేదండి, వాళ్ళ పేరెంట్స్ మేము కూడా కలిసి చేద్దామండి. అంటే తను ఏమని చేద్దాంలే, ఇప్పుడు ఫుల్ షూటింగ్ లో బిజీ ఉంటాము, కనీసం మనకు 20 రోజులు టైం కావాలి, 1 month టైం కావాలి, బిజీ షెడ్యూల్ బిజీ ఉంటది కదా. ఏదైనా లేనప్పుడు లాంగ్ లో అందరి సమక్షంలో చేసుకుందామని తన పేరెంట్స్ ముందే తను చెప్పాడండి. మరి ఆత్మహత్య చేసుకుందాం ఇప్పటికైనా చెప్పారా? నాకు లేదండి, మా అడ్వకేట్ గారు చెప్పిందాక నాకు తెలియదు. ఎంబటి బయలుదేరి వచ్చారండి సంగారెడ్డి నుంచి. మా మిసెస్ వద్దామంటే తను షుగర్ పేషెంట్ అండి, పడిపోయిందండి. ఎంబటే పక్కనే హాస్పిటల్ ఉందండి, స్పెషల్ అని వచ్చేసి షుగర్ పేషెంట్. మీరు ఏం చేస్తుంటారు? మీరు బిజినెస్ అండి. బిజినెస్ చెప్పచ్చా? బిజినెస్ ఏంటో? పాన్ షాప్ అండి. పాన్ షాప్, రియల్ ఎస్టేట్ కూడా చేస్తాను. అంటే ఇప్పుడు మీ రేంజ్ కి మీరు పాన్ షాప్, అతను హీరో కదా, మరి దానికి అంతగా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? హీరోకి పాన్ షాప్ కి బిజినెస్ కి తేడా ఉంది సార్. వాళ్ళిద్దరు ప్రేమ కదా. ప్రేమ వాళ్ళకి ఎంత ఉండొచ్చు, మాకు లేకపోవచ్చు. మా దాంట్లో ఉన్న దాంట్లో మా పాపని ఒక లెవెల్లో, కానీ జైలుకి పంపించాడు అంటున్నారు. 100% అండి. అంటే తను పంపించిండని తన మీద నింద పెట్టానండి. మిసెస్ మాల్వి మల్హోత్రా వాళ్ళ కొడుకు మా పాపకు జైలు పోకముందు బిఫోరే నేను జైలు పంపిస్తా రాజునగర్ పోతే, జైలు పంపిస్తా రాజునగర్ పోతే, అదానే వాళ్ళ ముగ్గురు కోరికలతోటి. కానీ కర్త కర్మక్రియ వాళ్ళిద్దరేనండి. వాళ్ళిద్దరు కలిపి రాజు మీరికి ఇచ్చారండి. రాజుకు పాపం తన్ని జైలు పంపించాలని లేదండి. తన్ని ఆ అబ్బాయి మీద నేను బదనాం చేయను, పేరు ఎందుకంటే బ్యాడ్ నేమ్ చేయటం అని లైన్అప్ చాలా ఉంది. ఇప్పుడు రాజుని ఏమంటాడండి? మీ పాప దగ్గర రావడానికి ఎందుకు ఇష్టపడలేదంటే అండి, ఉంది కదా పక్కన మాల్వి మల్హోత్రా వల్ల ఆ అమ్మాయి యొక్క దాంట్లో పడిపోయాడు, మాయలో పడిపోయాడు. చాలా కన్నింగ్ అండి చీటింగ్. మా పాపని ఎదురుగా ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ చేసుకోవచ్చు. ఒక ఆడపాప నా మెసేజ్ చేయమని చెప్పండి, నా బలం ఏందో వాళ్ళ బలం ఏందో చూపించుకుంటాం. కాకపోతే నేను బలాల గురించి చెప్పట్లేదండి. పాపల మీద అలాంటి బ్యాడ్, తను కూడా ఒక ఆడపిల్ల కదా, ఆలోచించాలి కదండి.
అవును. ఒక మాట అండి, ఒక ఫాదర్ గా ఒక బ్రదర్ గా. అవునండి. ఒక పాపను చేసేటప్పుడు 4 రకాలు ఆలోచించాలి. ఇప్పుడు కూడా తల్లి గురించి నేను ఏమైనా చెడు చెప్పానా, ఆ పాప గురించి ఏమైనా చెడు చెప్పానండి? ఎందుకంటే తను కూడా మా పాప లాగానే ఆడపిల్ల కాబట్టి తన్ని బదనాం చేయొద్దు, తనకి మంచిగా ఉండాలి. ఎందుకు రాజశేఖర్ ఇప్పుడు ఏమంటాడు? ఇప్పుడు మన లావణ్య గురించి, పాప గురించి తను ఇప్పుడు ఏమో సైలెంట్ గా ఉన్నాడు. తను పక్కన ఉంది కదా, ఇద్దరు కలిసి ఎక్కడో అంటే కొన్ని ఆరోపణలు చేస్తాడు. లావణ్య వేరే వాళ్ళతో సంబంధం ఉందని చెప్తాడు. చెప్పండి, అదంతా కావాలని చేస్తేనే తను బయట వెళ్ళొచ్చు, ఫ్రీడమ్ ఉంటది, అలా తప్పించుకోవచ్చు అని. కానండి, మనసు సాక్షిగా ఆయన పూజించే ఒక దేవుడు సాక్షిగా, మా అందరి సాక్షిగా చెప్పమనండి, నేను ఒప్పుకుంటా. ఏ శిక్షగానే నేను రెడీ. కానీ ఒక ఆడపిల్లని చేసి, అర్థమైందండి, 14 సంవత్సరాలు సహజీవనం చేసి ఇలా చేసి ఒక పిల్ల మీద బదనాం చేసి వేరే పాపం తీసుకొని ఎక్కడో అవుట్ ఆఫ్ బ్యాంకాక్ ఏమంటే. మరి ఇప్పుడు ఈ కుక్కలన్నీ డబ్బులు ఎవరిస్తున్నారు? ఇప్పుడు కుక్కలకి మెయింటైన్ కి ఎంత ఇచ్చేవాడు? నెలకి ఎంత ఇచ్చేవాడు రాజశేఖర్? ఒకవేళ ఇస్తే కుక్కలకి మెయింటెనెన్స్ ఏమిటండి, ఒకేసారి ఒక బాక్స్ తీసుకొచ్చేస్తాడు, ఒక బ్యాగ్ తీసుకొచ్చేస్తాడు. బట్ ఎవ్రీ మంత్ రైస్, దానికి కావాల్సిన గ్యాస్, ఎవ్రీ మంత్ ఫుడ్ విషయంలో రైస్ తినే అన్నం కాడి నుంచి బియ్యం, నేను రైస్ నేను ఇస్తానండి. ఎవ్రీ మంత్ 2-3 సిలిండర్, ఎన్ని సిలిండర్లు అయినా నేను ఇస్తానండి. రాజస్థాన్ ఎంత ఇచ్చేవాడు నెలకి? వాళ్ళ ఉంటారు కదా సార్ పని వాళ్ళు, వాళ్ళకి జీతాలు ఇచ్చేవాడు 20,000 అంత అలా ఇచ్చేవాడు. ఇప్పుడున్న ఇల్లు ఎవరిదండి? అది రాజస్థాన్ లావణ్య ఉండే ఇల్లు రాజస్థాన్ జనా అదంటారా? ఇప్పుడు ఎవరి పేరు ఉందా? ఇల్లు రాజశేఖర్ పేరు ఉందా? ఎవరి పేరు ఉందా? కాగితాలు నేను చూడలేదు సార్. ప్రస్తుతం అయితే ఇప్పుడు లావణ్య ఉంటుంది అక్కడ. లావణ్య, తను డాగ్స్, తన తమ్ముడు, మా కొడుకు, మా 17 మంది 14-16 మంది పిల్లలు. అదే కూడా ఉంటున్నారు. ఓకే, అయితే న్యాయం ఏం జరగాలని కోరుకుంటారు? వాళ్ళిద్దరు కలవాలనే ఉందండి. వాళ్ళ ఆస్తి అవసరం లేదు, వాళ్ళ ఇల్లు అవసరం లేదు సార్. మీ అందరి సమక్షంలో చెబుతున్నా, వాళ్ళు వచ్చి ఆరాముగా మా ఇంట్లో ఆరాముగా ఉండాలి. పెళ్లి గ్రాండ్ గా మీరు అందరు సమక్షంలో గ్రాండ్ గా చేస్తామండి. ఒకటే పాప, ఇంకెవరికి అదండి. తప్పకుండా రాజశేఖర్ పెళ్లి జరగాలని 100% మనం తప్పకుండా ఆ రోజు మంచి పార్టీ చేసుకుందాం అందరం. 100%. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్కారం.